శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ద్వాదశ రాశుల్లోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు ఈ 2025 సంవత్సరం ఈ అక్టోబర్ 2వ తేదీన దసరా విజయదశమి పర్వదినం తర్వాత కూడా వీరి జీవితంలో అదృష్ట గడియలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అయితే కుంభరాశి వారికి మాత్రం ఈ విషయం తెలియడం లేదు. ఎందుకంటే వీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. ఇక ఈ కష్టాలు మాకు ఎప్పుడు తీరుతాయి, ఈ సమస్యలు బాధలు ఇవన్నీ మా జీవితం నుండి ఎప్పుడు పోతాయని మీరు ఎంతో నిరాశలో ఉండి ఉంటారు. అయితే మీకు మాత్రం ఈ అక్టోబర్ 2వ తేదీన దసరా విజయదశమి పర్వదినం తర్వాత కూడా ఆ దుర్గామాత విశేషమైన కృపా కటాక్షాలతో మీకైతే అదృష్ట గడియలు విపరీతంగా పెరిగిపోయాయి అని మీకు తెలుసా? తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మీకు అంటే ఈ కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ దసరా విజయదశమి పర్వదినం నుండి మీ జీవితంలో అభివృద్ధిని మీరు విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ దసరా విజయదశమి పర్వదినం నుండి అదృష్టాన్ని తీసుకువస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని ఈ దసరా విజయదశమి పర్వదినం నుండి పొందుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మాత్రం మీరు ఎంతటి ముఖ్యమైన పనులు చేస్తున్నా సరే వాటన్నిటినీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియోని మీరు ఒక్కరే ఇంట్లోని తలుపులన్నీ మూసివేసి మీరు ఒక్కరే కూర్చొని ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి కూడా 100కి 100% స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. అంటే వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే మాటి మాటికి ఈ పని అంటే చేసేటటువంటి పనిని మేము రేపు చేస్తాం, ఒక గంట తర్వాత చేస్తాం అనేటటువంటి అభిప్రాయాన్ని వీరు మార్చుకోకుండా ఏదైతే పని వీరు చేయాలనుకుంటున్నారో ఆ పనిని ఇన్ టైంలో సక్రమంగా సిన్సియర్గా పని పూర్తి చేసే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. కాబట్టే వీరు చేసిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రహాలలో వీరికి అనుకూలమైన మార్పులు లేనందువలన వీరు చేసిన ప్రతి పని కూడా ఏదో ఆటంకాలు వచ్చి అవి వీరిని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా డిస్టర్బ్ చేసి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వీరికి ఉన్నటువంటి ఈ మంచి స్వభావం కారణంగా ఈ దసరా మరియు విజయదశమి పర్వదినం నుండి కూడా దుర్గామాత యొక్క విశేషమైన ఆశీర్వాదంతో ఈ కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా పడినటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నింటినీ కూడా వీరు పోగొట్టుకునేటువంటి అదృష్ట గడలు వీరికి విపరీతంగా విశేషంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వీరికి ఎటువంటి యాటిట్యూడ్ మనస్తత్వం ఉంటుందంటే ఎదుటివారు బాధల్లో ఉంటే కనుక వీరు ఆ బాధలు తమకే వచ్చాయని బాధపడుతూ ఎవరైతే వీరి వద్దకు సహాయం కోరి వస్తారో వీరికి తోచిన విధంగా సహాయాన్ని చేసి వారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు తమ రాశి చిహ్నం ఏదైతే ఒక నిండుకుండ వ్యక్తి మోస్తూ ఉంటాడో ఆ విధంగా వీరు ఎప్పుడు కూడా మంచి హృదయంతో నిండుకుండలాగా చిరునవ్వుతో, అంటే లోపల ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నా కూడా బయటికి చిరునవ్వుతో ఎదుటి వారిని ఆప్యాయకంగా, సంతోషంగా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమిటి కుంభరాశి వారు వీరు ఇంత సంతోషంగా, ఆనందంగా ఉన్నారు అంటే వీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, అంటే వీరు ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారని చెప్పేసి కొంతమంది వీరి చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, వీరి స్నేహితులు కావచ్చు, లేదా వీరి బంధుమిత్రులు కావచ్చు, వీరందరూ కూడా వీరి మీద ఒక
అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. అటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కూడా ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా వారి నుంచి వచ్చిన నెగటివ్ ఎనర్జీని వీరు అనుభవిస్తూ ఇప్పటి వరకు కష్టాలను బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ విజయదశమి నుంచి కూడా కుంభరాశి వారికైతే ఆ దుర్గాదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలతో ఈ కుంభరాశి వారికి అయితే అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీరికి ఎంతో అపారమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు కూడా ప్రతి పనిని కూడా సాహసోపేతంగా సమర్థవంతంగా తమ పనులను తాము పూర్తి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగు తెలుపు రంగు. అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం. ఇక ఈ కుంభరాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనులను పెండింగ్ పెడుతున్నప్పుడు శుక్రవారం రోజున మీరు ఏవైతే ముఖ్యమైన పనులను చేయాలనుకుంటున్నారో ఆ పనులను మీరు శుక్రవారం రోజున ఆ ముఖ్యమైన పనులను ప్రారంభించడం, లేదా మీరు ఒక తెల్లటి బట్టలను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ విజయదశమి దసరా పండుగ తర్వాత ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా పటాపంచలై మటుమాయం కాబోతూ ఉన్నాయి. ఇక ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే పూర్తిగా మారిపోనుంది. ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు, కుంభరాశి వారి యొక్క తల్లి. అవునండి, ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క తల్లి యొక్క ఆశీర్వాదం మీరు కనుక ఈ దసరా పర్వదినం తర్వాత అంటే ఈ దసరా పండుగ తర్వాత మీరు మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం మీరు మనస్ఫూర్తిగా తీసుకోవడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని అదృష్టాన్ని విపరీతంగా పొందుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే వారి తల్లిగారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో ఇక వారి జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఈ కుంభరాశి వారు వారి తల్లిగారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని మహా రాజయోగం అలాగే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీరైతే మీకు ఈ దసరా విజయదశమి నుండి అదృశ్య గడియలు అనేవి మొదలయ్యాయి కాబట్టి మీరు మీ తల్లిగారి నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక కుంభరాశి వారు మీ తల్లిగారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి ఫ్యూచర్లో మీరు ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా మీ తల్లిగారిని ఆశీర్వదించేలా కోరుకోండి. ఇక ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా మీరైతే మీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇక కుంభరాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు: ప్రతి సోమవారం ఆ శివయ్యకు అభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా కుంభరాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా మీరు పరిహారం పాటించడం వల్ల కుంభరాశి వారు జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందుకుంటారు. చూసారు కదండి, ఈ విజయదశమి దసరా పండుగ తర్వాత ఈ కుంభరాశి వారికి ఎవరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలను కూడా పూర్తిగా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అద్భుతమైన అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా పాటించవలసిన పరిహారాలతో పాటుగా చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.